హైయస్ నైట్ అయితే ఈ కల్సి అనే ఊర్లోని ఈ రూమ్లో అయితే స్టే చేశాను. తప్పని పరిస్థితుల్లో స్టే చేయాల్సి వచ్చింది. మాస్టర్ గారు అయితే పైన ఉన్నాడు. సెటప్ మొత్తం పూర్తి చేసేసాను. అదిగో అక్కడ ఉన్నాడు మాస్టర్. గుడ్ మార్నింగ్ సూర్య. సూర్యకి ఇలా ప్రతిరోజు వివిధ ప్రదేశాల నుంచి గుడ్ మార్నింగ్ చెప్పడం చాలా హ్యాపీగానే ఉంది. మన రైడ్ అయితే ఓబుల్వార్పల్లి టు ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్ ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజిత్_విల్సన్ సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్ అంటూ ప్రతిరోజు మా జర్నీని స్టార్ట్ చేయడం చాలా చాలా హ్యాపీగానే ఉంది. ఇప్పుడైతే మేము ఉన్నాము నేషనల్ హైవే 1 పైన. నేషనల్ హైవే 1 శ్రీనగర్ టు లే. నేషనల్ హైవే 1 పైన వెళ్ళాల్సిన డెస్టినేషన్లుగా అంటే స్టేజ్ 3లో అయితే ఫినిష్ చేసుకున్నాము ప్రాజెక్ట్ ఎల్ఆర్లో. ఇప్పుడు స్టేజ్ 4 వైపుగా మన పయనం ఉంది. 400 కిలోమీటర్లు. ఇప్పుడైతే 400 కిలోమీటర్ల లోపలనే ఉంది. మనమైతే ఇప్పుడు వెళ్తున్నాము ఒక ప్రదేశానికి. ఆ ప్రదేశం పేరు చెప్తేనే ఒక యుద్ధ వాతావరణం గుర్తుకొస్తుంది. అట్లాంటి యుద్ధ వాతావరణము సక్సెస్ఫుల్గా 26 జూలైకి చాలా సంవత్సరాలుగా సెలబ్రేషన్ చేసుకుని విజయోత్సాహంతో మనం 26 జూలై అంటేనే ఆ యుద్ధ వాతావరణ ప్రదేశానికి ఎంతో పండగ లాంటిది. అట్లాంటి ప్రదేశానికి మనం 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఈ NH1 పైన మనం ఎక్కాలి. ఇప్పుడు 50 కిలోమీటర్ల కొండలనైతే ఎక్కాలి. 9,000 అడుగుల యాటిట్యూడ్లో ఉన్నాము. మనమైతే 11,000 అడుగుల యాటిట్యూడ్లోకి వెళ్ళాలి. ఇక లేట్ చేయకుండా మన జర్నీలో మన గమ్యస్థానాలని ఇలాంటి సుందరమైన ప్రదేశాలని చూసుకుంటూ మన జర్నీని స్టార్ట్ చేద్దాం. ఏమ్రా మేస్ట్రో వితౌట్ పొల్యూషన్గా ఇక స్టార్ట్ చేద్దామా? మనము వెళ్ళిపోదాం పద మిత్రమా అంటాడు మన మాస్టర్ గాడైతే. ఎందుకంటే ప్రౌడ్గానే ఫీల్ అవుతాం మేము నేషనల్ హైవేస్ పైన ఎక్కడైనా కానీ వితౌట్ పొల్యూషన్ ట్రావెల్ చేస్తున్నందుకు. ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజిత్_విల్సన్ అన్నకైతే చాలా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఫ్లాగ్ ఆన్ ఇండియా టు ఇంగ్లాండ్ రైడ్. వెల్కమ్ టు నేషనల్ హైవేస్ కాదన్నా వరల్డ్ హైవేస్ అంటూ చెప్పాలని ఉంది. కాదంటే చాలా దూర ప్రదేశాలలో ఉన్నాం మేము. నిజంగా దగ్గరుంటే వెల్కమ్ టు వరల్డ్ నేషనల్ హైవేస్ అని చెప్పేసి నిండు. చాలా చాలా కంగ్రాచులేషన్స్ అన్న. మీ ఇన్స్పిరేషన్స్తో మేము ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మీరు మరెంతో విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శివ అండ్ మాస్టర్ వీల్స్. అక్కడి నుంచి 2 దారులుగా ఏర్పడిపోతుంది. అటువైపు వెళ్తే అవి కనిపిస్తాయి ఆ ఊర్లకి. మనం వెళ్ళాల్సింది నేషనల్ హైవే 1 ఇటువైపుగా. ఇక మొత్తం కొండల్లోనే ప్రపంచం. వెళ్ళిపోదాం మరి కొండల్లోకి. వెల్కమ్ టు శివ అండ్ మాస్టర్ వీల్స్. ఆల్మోస్ట్ 30 కిలోమీటర్లు అయితే ఇప్పుడు ఎక్కాలి అని చెప్పారు. నైట్ అక్కడ ఉన్న కొందరిని అయితే అడిగాను ఏ విధంగా అని. టోటల్ ఈ కార్గిల్ 130 కిలోమీటర్లలో 50-60 కిలోమీటర్లు కొండలు ఎక్కేదే ఉంది అని చెప్పారు. ఎన్నో కొండలు ఎక్కేసాం. మరి ఇలాంటి కొండల్ని కూడా ఎక్కేద్దాం. ఇక్కడ కూడా కార్గిల్ అనే ప్రదేశంలోని కొండల్ని కూడా ఎక్కేద్దాం మనమైతే. వామ్మో ఏంటయ్యా ఈ అసలుకి ఎవ్వరూ లేరు, నరమానవులు లేరు. మొత్తం కొండలు, పక్కన రివర్ సౌండే మారుమోగుతూ ఉంటే కొండలు చూడండి రోడ్లేకి చొచ్చుకొని వచ్చేసినాయి. అమ్మో బాబోయ్, అయ్యా బాబోయ్. మొత్తం నిర్మానుషంగా రివర్ సౌండే మారుమోగుతూ ఉంది. ఇలాంటి ప్రయాణం కొనసాగుతూ ఉంది మన జర్నీలో. అన్ప్రెడిక్టబుల్గా ఏం జరుగుతుందో ఏంటో అసలుకి తెలీదు. ఏ బండరాయి విరిగి పడుతుందో. ల్యాండ్ స్లైడ్ అయ్యే ప్రదేశాలే ఇవన్నీ. చిన్న చిన్న రాళ్ళుగా అయితే ఒక్కొక్కటి పడుతూ ఉన్నాయి. ఏందయ్యా ఈ కొండలో. అమ్మా, కొండలకు నిలయం లదాఖ్. స్టార్ట్ అయిపోయినాయి కొండలు. ఇక్కడ 2 కారు చుట్లు. 1 కిలోమీటర్ వెళ్తే అక్కడ 3 కారు చుట్లు. అలా ఆల్మోస్ట్ 23 కిలోమీటర్లు కారు చుట్ల పైనే వెళ్ళాలి. టైం అయితే 8:30-9 అవుతూ ఉంది. 20 కిలోమీటర్లు చేరుకుంటామా సాయంత్రానికి అనే విధంగానే ఉన్నాయి. చూద్దాం మరి ఎంత టయానికి చేరుకుంటామో. ఈ కొండల్లో భయం లేదు, వెహికల్స్ అయితే తిరుగుతూ ఉన్నాయి అంతే.
నీళ్ళు అయితే క్యారీ చేయాలి. ఆ కొండలలో నీళ్ళు నుంచి రావు, క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక మాస్ట్రో పదరా వెళ్ళేద్దాం. నెట్టుకుంటూ తోసుకుంటూ తొక్కుకుంటూ అలా ఎన్నెన్నో రకాలుగా చేరుకుందాం ఆ పై భాగానికైనా. కానీ వీళ్ళైతే ఎప్పటికప్పుడు మనల్ని గమనిస్తూ ఉన్నారు. మనం ఏ మార్గాల్లో ఉన్నాం, ఎక్కడున్నామంటూ మనల్ని గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే మన రెస్పాన్సిబుల్గా మనం వితౌట్ పొల్యూషన్ ట్రావెలింగ్ చేస్తున్నాము. వాళ్ళ బాధ్యతగా వాళ్ళు అయితే మనల్ని గమనిస్తూ వెళ్తూ ఉన్నారు. ఇలాంటి కొండ మార్గాలలో ఉన్నామా లేదా అంటూ. శభాష్ రా మాస్టర్, వచ్చేసాము. అలా ట్రన్నింగులు కనిపించేటివే కాదు, కనిపించినవి అవతల రెండుగా ఉన్నాయి. అలా 6-5 ట్రన్నింగులు ఎక్కేసుకుంటూ వచ్చేసాము. ఇకైతే కాస్త దూరం ఇలా క్రాస్గా ఉంది, మరి ఎక్కుడుగా ఏం లేదు. ఆ తర్వాత ఉన్నాయి ఒక 8 ట్రన్నింగులు. స్క్రీన్ షాట్ అయితే తీసి పెడతాను చూడండి. అయ్యోస్, మన రైడ్లో ఇప్పుడైతే మనం మూన్ పైన వచ్చేసాము. మూన్ పైకి అయితే మన సైక్లింగ్లో వెళ్ళలేం, కానీ మన భారతదేశంలోని మూన్ ల్యాండ్ పైకి అయితే వచ్చాము. చూడండి, మూన్ ల్యాండ్ ఇదైతే మొత్తము గోల్డెన్ కలర్లో మెరిసిపోతూ ఉంటుంది. నైట్ పూట ఫుల్ మూన్ అప్పుడైతేనా ఇంకా అన్ప్రెడిక్టబులే అనుకోవాలి. చూడండి ఎంత గోల్డెన్ కలర్లో ఉన్నాయో మౌంటైన్స్ అయితే. ద బ్యూటీ ఆఫ్ మూన్ ల్యాండ్ చూడండి. లమయూరులోని ద బ్యూటీ ఆఫ్ మూన్ ల్యాండ్. ఇక్కడ మాత్రమే ఈ విధంగా ఉంటాయి, మరి ఎక్కడా ఉండవు కొండలు. ఇంత గోల్డెన్ కలర్లోని కొండలు ఇక్కడ మాత్రమే లభించగలవు, మన భారతదేశంలోని ఈ ప్రదేశంలో మాత్రమే. మేమైతే వచ్చేసాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడో మాస్ట్రో ఈ మూన్ ల్యాండ్ పైన. వావురా మాస్ట్రో, కలర్ఫుల్గా ఉన్నావురా నువ్వైతే. నిజంగా కిసిక్ అనిపించినా తక్కువేరా నీకు మాస్ట్రోగా. ఈ మూన్ ల్యాండ్ అనేది నిజంగా నా హ్యాపీనెస్సే కాదు, ఎంతోమంది హ్యాపీనెస్. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో ఆల్మోస్ట్ సగం మందిగా కలిసి మాట్లాడడము, వాళ్ళు ఇంకా హ్యాపీగా చెందడం అట్లా ఫీల్ అయ్యారు ఎంతోమంది. చాలా హ్యాపీనెస్ నా హ్యాపీనెస్కి తోడుగా వీళ్ళంతా హ్యాపీ చెందడము నా ట్రావెలింగ్లో, మన ట్రావెలింగ్లో ఇంకా హ్యాపీ. వాళ్ళైతే వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు, ఆంధ్రప్రదేశ్. 84 days హోయా. అంటే వాళ్ళంతా కలిసి మాట్లాడడము చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. మెమరబుల్ మూమెంట్ ఇదైతే. ఫొటోస్ అయితే తీసుకున్నాము, నిజంగా మెమరబుల్, ఎప్పటికీ లైఫ్ లాంగ్ మెమరబుల్ మూమెంట్స్ ఇవి మా రైడ్లో. థ్యాంక్ యూ రా మాస్ట్రో. ఇదంతా మన వల్లే సాధ్యమవుతుందిరా. ఇక ఈ మూన్ ల్యాండ్కి అయితే మనం బాయ్ చెప్పేద్దాము. మూన్ ల్యాండ్ అంటే మూన్ పైకి వెళ్ళినట్టే. మూన్ పైకి వెళ్ళలేం కాబట్టి మనం ఈ మూన్ ల్యాండ్తో ఈ ప్రదేశంలో ఇక్కడ ఉన్నాం. ఎవరు లేరు, మనమే ఉండేది. చూడండి మూన్ ల్యాండ్. ఇక బాయ్ మన పయనాన్ని కొనసాగిద్దాం. నేచర్కి ఎప్పటికీ ప్రణామం. ఇలా ఎన్నో రకరకాలుగా ఉండే కొండల మధ్యన ఇలా చంద్రకాంతికి కూడా మెరిసిపోయే కొండ మాదిరిగా ఇక్కడి ప్రదేశంలోని ఇవి చూడడం నిజంగా ఈ లైఫ్లో సాధ్యమైందా అంటే కేవలం వీడి వల్లనే. వీడికి చాలా థ్యాంక్ఫుల్. ఇలాంటి ప్రదేశాలు ఎన్నెన్నో, ఇది అనేది కాదు, చాలా ప్రదేశాల మధ్యన ఈ ప్రదేశం కూడా ఒకటిగా మెమరబుల్గానే ఉండిపోతుంది. ఇక ఇక్కడైతే వీళ్ళు క్యారెట్ ఇవి పండిస్తూ ఉన్నారు. కొన్ని చూశాను క్యారెట్గా అయినా. కొండపైన ఉన్నవైతే మోనెస్ట్రీలో మనం అక్కడ చూసాం కదా, కొన్ని ప్రదేశాల్లోని జైన్ త్రిత్తుల మాదిరిగా అట్టా ఈ బౌద్ధులకు సంబంధించి మోనెస్ట్రీలు అయితే కొన్ని చోట్ల అలో ఉంటుంది, కొన్ని చోట్ల అలో ఉండదు. మళ్ళీ 7-8 ట్రన్నింగ్లు అయితే వచ్చేసాయి. కార్గిల్గా అయితే 120 కిలోమీటర్లు ఉంది. కనీసం ఒక 50 కిలోమీటర్ల వరకు ఇంకొక ఊరుగా లేదు, ఈ ఊరే లాస్ట్. అన్నని అడిగి కనుక్కున్నాను, చెప్పాడు డీటెయిల్గా. ఇంకొక 50 కిలోమీటర్ల వరకు ఊరు లేదు, కనీసం 30 కిలోమీటర్లు ఎక్కేదే ఎక్కుడు అని చెప్పాడు. మరి ఏం చేద్దాం, ఈ ఊర్లో ఆగిపోదామా? టైం 11 అయింది. అయ్యో కాస్త చల్లగా తాగుదామని ఒకటి తీసుకున్నాను. తాగేసి ఇంకా చూద్దాం ఏం చేద్దాం. ఇక
70 కిలోమీటర్ల వరకు ఇంకా ఊరే లేదు అసలుకి. మ్యాప్లో చూపించినా కానీ ఒక అంగడి ఏదో ఉంది, అక్కడ ఏం స్టే చేయగలం. కనీసం ఒక 40 కిలోమీటర్లు ఇంక ఎక్కేదే ఉంది. ఏం చేయాలో ఆలోచించి చూద్దాం మరి. హ్యాపీనెస్ వచ్చే దారిలో ఆర్మీ బేస్ క్యాంప్ సార్ వాళ్ళు ఆపారు. మాట్లాడాను. ఎక్కడి నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ అంటే వెంటనే ఆంధ్రప్రదేశ్ సార్ని అయితే పిలిపించారు. సార్ అయితే విశాఖపట్నం నుంచి ఇక్కడైతే డాక్టర్గా చేస్తూ ఉన్నారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మాట్లాడటము. చాలా సేపే మాట్లాడాము. ఇక ఉండు తినేసి వెళ్తూ అని చెప్పారు. వాళ్ళకు తెచ్చుకున్న అన్నంలోనే నాకు కాస్త ఇచ్చి, పూరీలుగా ఇచ్చి, స్వీట్గా ఇచ్చి, ఇలా చాలా హ్యాపీగానే మాట్లాడుతూ ఉన్నారు చాలామంది ఆఫీసర్ సార్స్. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇలా కలిసి మాట్లాడటం చాలా ప్రౌడ్నెస్. ఇదైతే ఆర్మీ సార్ వాళ్ళతో కలవడమే ఒక ప్రౌడ్నెస్. వాళ్ళతో మాట్లాడి టైం స్పెండ్ చేయడం ఇంకా ప్రౌడ్నెస్. మాస్ట్రో మనకైతే ఇదే ఇంపార్టెంట్ అయిన ట్రావెల్ కాదు, 7 కిలోమీటర్లు రా మాస్ట్రో. మనం ఇప్పుడు దాకా జర్నీ చేసాము, ఎప్పుడు వెనకడుగు వేయలేదు. ఇప్పుడు కూడా ఈ 7 కిలోమీటర్లు ఈ కొండల్ని ఎక్కి వెళ్తేనేరా మనం టాప్ పాయింట్కి చేరుకోగలం. అక్కడి నుంచి ఇంకొక 20 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరుగా ఉంది అంతే. ఇప్పుడైతే టైము 1:30 అయ్యిందిరా మాస్ట్రో. 1:30 అయ్యింది. మనం అక్కడికి ఏ టయానికి చేరుకుంటామో ఆ టాప్కి, ఇక ఆ ఊరికి ఏ టయానికి చేరుకుంటామో తెలీదు. ఎప్పటికైనా మనం వెనకడుగు వేయకుండా ముందుకు కొనసాగుతూనే వెళ్ళిపోదాంరా. చాలా ప్రౌడ్గానే చెప్పుకుందాం మనమైతే వితౌట్ పొల్యూషన్గా ట్రావెల్ చేస్తున్నామని. ఆ కొండలను అయితే ఎక్కేద్దాంరా. ఇప్పుడు ఎంతసేపటికి ఎక్కుతామో 7 కిలోమీటర్ల ఆ టాప్ పైకి అయితే చూద్దాంరా మాస్ట్రో. మన రైడ్లో ఈ కొండలన్నీ ఎక్కుకుంటూ వెళ్తూ ఉన్నాం ముందుకి. హ్యాపీగానే మనాలి, లదాఖ్, శ్రీనగర్ని 300కి అయితే తెచ్చేసాము. వావ్! నేషనల్ హైవే 1లో 300 దగ్గర శ్రీనగర్ ఉంది. దానిని 3గా చేసేద్దాం. 3ని కాస్త 130 చేద్దాం. 130ని కాస్త 30 చేద్దాం. 30ని కాస్త 3 చేసేద్దాం. 3 చెయ్యాలి. శ్రీనగర్ని కాస్త ఎన్ని రోజులైనా కానీ మనమైతే 3 చేసేద్దాం. మాస్ట్రో రోడ్డు మన కోసమే వేసేసారా. 7 అయితే ట్రెండింగ్లు ఎక్కుకుంటా వచ్చేసినాము. మూన్ ల్యాండ్ ఇంకొకటి కనిపించింది. ఇంకా 2 ట్రెండింగ్లు ఉండొచ్చు. వెళ్ళిపోదాం. వావురా మాస్ట్రో, సాధించేసాంరా మాస్ట్రో. 8 ట్రెండింగ్లు ఎక్కుకుంటూ 2:30కైతే వచ్చేసాంరా. కరెక్ట్గా 2:30 అయింది. 8 ట్రెండింగ్లో అక్కడెక్కడో ఆ కింద ఆ రోడ్లో ఉన్నప్పుడు ఆ పొలాల దగ్గర 1:30గా అనుకొని స్టార్ట్ చేసాము. 2:30 అయిపోయిందిరా మాస్ట్రో. 8 ట్రెండింగ్లే కదా అని ఆగిపోతే అసలుకు పైకి వచ్చేసే వాళ్ళమారా. 8 ట్రెండింగ్లు చూసావా రోడ్డు? అబ్బా హైలైట్ రా నిజంగా రే మాస్ట్రో. ఇక వెళ్ళిపోదాంరా. చాలు, ఇదే సక్సెస్గా మనము ఇంకా వెళ్ళిపోదాం. అబ్బా హ్యాపీ రా స్వామి. మౌంటైన్స్ చూడండి. మాస్ట్రో మనమైతే ఇంకో టాప్ దగ్గరికి చేరుకున్నాం రా. అబ్బా బ్రో, ఐ లవ్ బ్రో. మన మాస్ట్రో గారు అయితే వచ్చేసాడు. కోట్ల ఆల్టిట్యూడ్ 13,479 అడుగుల హైట్కి అయితే వచ్చేసాం మనం మన రైడ్లో. శివాన్ మాస్ట్రో బ్రో. ఫోర్టుల్లా టాప్ హై యాటిట్యూడ్ 13,479 అడుగుల హైయెస్ట్ పాయింట్ ఆన్ శ్రీనగర్ టు లే రోడ్. ఐ బ్రో, ఐ లవ్ బ్రో. మనమైతే ఇక్కడ ఉన్నాము. చాలా హ్యాపీ. అక్కడైతే ఒక ఆర్మీ ఆఫీసర్ సార్ మన ఒంగోలు నుంచి అయితే ఉన్నారు. చాలా బాగా మాట్లాడారు. కొన్ని స్నాక్స్గా కూడా ఇచ్చారు. చాలా హ్యాపీ. స్నాక్స్ ఇచ్చేందుకు కాదు, మామూలుగా మాట్లాడటమే చాలా హ్యాపీ. అలాంటిది మన సార్లు అయితే ఇంకా చాలా హ్యాపీ. వాళ్ళు ఇప్పుడు డ్యూటీలో ఉన్నారు కాబట్టి ఫొటోస్ వీడియోస్ అయితే తీయకూడదు. మనమైతే చూడండి మౌంటైన్స్
ఇలాంటి మౌంటైన్స్ మధ్యనైతే ఉన్నాము బ్రో. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ బ్రో అనే విధంగానే ఉన్నాము. ఇప్పుడైతే ఇక మనం పయనాన్ని కొనసాగిద్దాం. అటువైపుగా ఆ బోట్ దగ్గరికి వెళ్ళి ఒక వీడియో తెద్దాం. అయితే చితగొడతా ఉన్నాడు రా మాస్టర్. మనం వచ్చిన రూట్ గా కాదు, ఇప్పుడు వెళ్ళే డౌన్ గా ఎంత ఉండదంటే వచ్చిన దానికంటే ఇంచుమించు అలానే ఉన్నట్టుండదు. మరీ ఎక్కువగా వచ్చేటప్పుడు అంటే ఇబ్బంది పడలేదు, కానీ పోయేటప్పుడే ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే బ్రేక్ ప్యాడ్స్ ఆల్మోస్ట్ అన్నీ అరిగిపోయినాయి. ఇప్పుడైతే ఒక 22 కిలోమీటర్లలో ఊరు ఉంది. ఆ ఊరికైతే చేరుకుందాం. మధ్యలో 11 కిలోమీటర్లలో ఒక ఊరు వస్తుంది. దాన్ని చేరుకుంటామా 22 చేరుకుంటామా చూద్దాం సాయంత్రానికి. నేనైతే ఇక్కడికి వచ్చినాను. ఈ బోర్డు ఒకటే, ఇంకొంచెం మేరలో ఏం కనిపించవు. నైట్ స్టే చేసేందుకు ఇంక మొత్తం కొండల్లోనే మళ్ళీ ఎక్కాల్సి ఉంటుంది. ఇంకొక కనీసం 40 కిలోమీటర్ల వరకు ఏ ఊరుగా లేదు. ఇంకా ఇక్కడే స్టే చేద్దాము అనుకుంటూ ఉన్నాను. టైం అయితే ఎగ్జాక్ట్గా 5:30 ఏమో అవుతూ ఉంది. 5:40 అయింది టైము. ఇక ఈ ఊర్లోనే ఊరుగా అంటే అదే ముందుకు దాటి వచ్చేసాను. ఇక వెళ్ళి మట్టంగా అక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ మన రైడ్ స్టార్ట్ చేద్దాం. చూసారుగా డెస్టినేషన్స్ ఎంతెంత దూరంలో ఉన్నాయో, వాటిల్ని దాటుకుంటూ వెళ్ళిపోదాం. హాయ్ మౌంటైన్స్, బాయ్ బాయ్ సూర్య. మనమైతే ఈ విలేజ్ కన్గర్ల్ అనే ఊర్లో అయితే ఉన్నాము. ఈ విలేజ్ దాటితే ఇంకా కొండల్లోనే మన ప్రయాణము. మళ్ళీ కొండలు అయితే ఎక్కాలి. ఒక 2000 అడుగుల ఫీట్ల వరకు అయితే ఎక్కాలి. మన మాస్టర్ గారు ఇక్కడ ఉన్నాడు. మనమైతే ఇక్కడ స్టే చేసేందుకు అడిగాము. ఎవరైనా కానీ మిద్ది పైన అయితే వేసుకో అని చెప్పారు ఓపెన్గా. ఏమో మరి నాకు ఎందుకో కాస్త డౌట్గానే అనిపించింది. అందుకని వీళ్ళని వచ్చి అడిగాను. వీళ్ళైతే ఏదో మా క్యాంపస్లోనే టెంట్ వేసుకోలే, నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పారు. ఏమన్నా తక్కువలో ఏమన్నా స్టే దొరుకుతుందా అంటే టెంట్లో ఉంటాను అంటే మా క్యాంపస్లో టెంట్ వేసుకోలే, అమౌంట్గా ఏమొద్దు, మా మాలిక్ వస్తాడు అడుగుదాము ఏమంటారో చూద్దాము అని చెప్పారు. ఆ విధంగా అయితే మనం ఇక్కడ ఇవాళ అవుట్ సైడ్ క్యాంపింగ్ అయితే వేస్తున్నాము. ఈ కన్గర్ల్ అనే ఊర్లో ఇదే చివరి ఊరు. ఇంకొక లేదు, ఇంక మధ్యలో కూడా ఎక్కడా లేవు దరిదాపుల్లో. కొండలు ఎక్కేదే ఉంటుంది. ఇంక రేపటి 66 కిలోమీటర్లుగా కార్గిల్ అయితే ఉంది. మన ప్రయాణంలో డే 84 83 ఎంతో ఇవాళ ఇక్కడైతే స్టే చేస్తున్నాము. ఈ ఊర్లో ఈ కొండల మధ్యన, కొండల లాంటి ఇండ్ల మధ్యన మన స్టే అయితే ఇక్కడ ఇవాళ ఈ ప్రదేశంలో ఈ నామ్ చాయ్ అనే గెస్ట్ హౌస్ బిల్డింగ్ ఏరియాలో.